అందరికీ నమస్కారం. అసలు ఎర్రకారం వాడకుండా వైట్ కలర్లో ఉండి మైల్డ్గా ఎంతో రుచిగా ఉండే వైట్ చికెన్ పులావ్ని ఈరోజు చూసేద్దాం. దాదాపు 500 ఏళ్ల క్రితం పాత వంటకమైన ఈ రెసిపీని ఒక ముస్లిం ఫ్రెండ్ దగ్గర నుండి నేర్చుకున్నాను. మైల్డ్గా ఎక్కువ ఘాటు లేకుండా మంచి వాసనతో గుమగుమలాడుతూ ఉండే ఈ టేస్టీ పులావ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల సోంపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 10 వరకు లవంగాలు, చిన్న అనాస పువ్వు, 10 వరకు యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. వీటిలో కొంచెం పచ్చితనం పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి వీటిని కూడా 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని అల్లం ముక్కలు, 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇది నలగడానికి సరిపడినన్ని నీళ్లు పోసి అస్సలు పలుకేమీ లేకుండా చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేయబోయే మొత్తం చికెన్ పులావ్కి ఈ మసాలాయే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి దీన్ని ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా పులావ్ వండడానికి అనుకూలంగా ఉండే పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు నూనె వేసి నూనె కాగిన తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరిగి ఇందులో వేసుకొని మంట హై ఫ్లేమ్లో ఉంచి అస్సలు మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని వీటిని ఇలా చిల్లులు గరిటెలో తీసుకొని నూనెంతో పోయేలా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నూనెంతా మనకి పులావ్కి ఎక్కువైపోతుంది కాబట్టి మనకి అవసరమైనంత మాత్రమే నూనె ఉంచుకొని మిగతాది ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మిగిలిన నూనె దాదాపు 100 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 మరాఠీ మొగ్గని సగానికి కట్ చేసి వేసుకొని కొద్దిగా రాతి పువ్వు కూడా వేసి 1 టీ స్పూను తోక మిరియాలు కూడా వేసుకోవాలి. ఒకవేళ తోక మిరియాలు లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. అలాగే కొద్దిగా జాపత్రి కూడా వేసుకొని ఇవన్నీ 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇందులో 10-15 వరకు పచ్చిమిర్చీలను సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ పులావ్లో వచ్చే ఘాటంతా పచ్చిమిర్చీలు మిరియాల నుండే వస్తుంది కాబట్టి, అంటే మనం ఎర్రకారం ఏమి వేయం కాబట్టి మనం తినే కారానికి తగ్గట్టు వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చీలు కూడా వేగిన తర్వాత 1 కిలో చికెన్ని చక్కగా కడిగి క్లీన్ చేసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేయించుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేగనివ్వాలి. చికెన్ ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్లో సగం మాత్రమే ఇందులో వేసుకొని మిగతా సగం బియ్యం వేసిన తర్వాత వేసుకోవడం కోసం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ వేసి 2-3 నిమిషాల పాటు కలిపేసరికి ఇందులో నీళ్లు ఊరడం మొదలవుతాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి చికెన్ కుక్ అయ్యేలా 10-15 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఉడకనివ్వాలి. అయితే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో ఇంకా ఇలా నీళ్లు ఊరే ఉంటాయి. ఇప్పుడు ఇందులో తరగలు లేకుండా విస్క్ చేసుకున్న 1/2 కప్పు పెరుగును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మరోసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మసాలాలో చికెన్ని ఉడికించుకోవడం వల్ల ఇందులో ఉండే నీచు వాసన అంతా పోయి చికెన్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అయితే ఇందులో మనం పెరుగు వేసి కుక్ చేసాం కాబట్టి ఇలా నీళ్లు ఊరి ఉంటాయి. ఇవి దాదాపుగా 1 గ్లాసు వరకు నీళ్లుంటాయి. దీన్ని బట్టి మనం బియ్యాన్ని కొలుచుకొని నీళ్లు వేసుకునేటప్పుడు 1 గ్లాసు నీళ్లు తగ్గించి వేసుకోవాలి. ఇక్కడ నేను కిలో చికెన్కి 3/4 కిలో బియ్యాన్ని తీసుకుంటున్నాను. అంటే 3 గ్లాసుల బాస్మతి బియ్యం నానబెట్టాననుకోండి, ఆ బియ్యానికి 1.5 గ్లాసుల చొప్పున మొత్తం 4.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కానీ ఆల్రెడీ చికెన్లో 1 గ్లాసు నీళ్లు ఊరే ఉన్నాయి కాబట్టి 1 గ్లాసు నీళ్లను తగ్గించి 3.5 గ్లాసుల నీళ్లనే వేశాను.
ఇక్కడ నీటి కొలత కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1 స్పూను కేవడా వాటర్ కూడా వేసుకోవాలి. ఇది లేనట్లయితే స్కిప్ చేసినా పర్లేదు. నీళ్లు వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి ఎసరును బాగా మరగనివ్వాలి. ఎసరు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న 3 గ్లాసుల బాస్మతి రైస్ని వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా కలిపి మంట హై ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇది ఇలా ఉడకడం మొదలైన తర్వాత బియ్యం విరిగిపోకుండా నెమ్మదిగా ఒకసారి కలిపి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ నేను వాడుతున్న ఈ కడాయి అడుగు చాలా మందంగా ఉంటుంది కాబట్టి అడుగున అట్ల పెనం పెట్టి దమ్ పెట్టే అవసరం లేకుండానే ఇలాగే ఉడికిస్తున్నాను. ఒకవేళ మీ కడాయి పల్చగా ఉన్నట్లయితే గిన్నె అడుగున అట్ల పెనం పెట్టి అప్పుడు దమ్ పెట్టుకున్నట్లయితే అడుగు పట్టేయకుండా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 5-6 నిమిషాల పాటు ఉడికించేసరికి నీళ్ళు ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉంటాయి. ఇప్పుడు మూత తీసి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి. అయితే ఇలా ఉడికేటప్పుడు నూనెంతా పైకి తేరుకుని ఉంటుంది కాబట్టి ఆ నూనెంతా అన్నంతో కలిసేలా అన్నం విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నం చక్కగా సర్ది పైన వేయించిన ఉల్లిపాయలు వేసి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇలా 5-6 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి అడుగున తేమ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. గరిటెతో మనం లోపలికి గుచ్చినప్పుడు గరిటెకి తేమేమీ అంటుకోకుండా ఉన్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి అలాగే వదిలేయాలి. ఇలా మూత పెట్టి కొద్దిసేపు వదిలేసరికి అన్నం చక్కగా సెట్ అయిపోతుంది. అన్నం ఇలా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా రావాలంటే నీటి కొలత సరిగా చూసుకొని వేసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు చికెన్ కుక్ చేసినప్పుడు అందులో ఉండే నీటి శాతాన్ని బట్టి మనం నీళ్లను జాగ్రత్తగా యాడ్ చేసుకున్నట్లయితే పొడి పొడిగా ఇలా పువ్వులాగా ఉండే అన్నాన్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కిలో చికెన్ 3/4 కిలో బియ్యం తీసుకున్నాను. ఒకవేళ మీరు ఇంకా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకునేలా ఉన్నట్లయితే మసాలా దినుసులన్నిటితో పాటు పచ్చిమిర్చీలను కూడా తగ్గించి వేసుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన ముక్కలతో ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అయితే ఈ పులావ్కి మిర్చి కా సాలన్ మంచి కాంబినేషన్ కాబట్టి వీలైనంత వరకు స్కిప్ చేయకుండా దీన్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడూ చేసుకునే రకరకాల బిర్యానీలు పులావుల కంటే కూడా స్పెషల్గా మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ ఓల్డ్ స్టైల్ పులావ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.